హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారంతా? వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. కథ ఏమంటే నేను రీసెంట్ గానే జాబ్ లో జాయిన్ అయ్యాను. ఆఫీస్ మాత్రం చాలా బాగుంది. అంటే ఎస్ ఇదంతా మాకెందుకు చెప్తున్నారా, ఇరినా కొడుకు అంటారా? ఎస్ ఆఫీస్ లో ప్రతి ఒక్క ఎంప్లాయ్ టేబుల్ మీద వాటర్ ప్లాంట్ గానీ చిన్న చిన్న అక్వేరియం గానీ ఉన్నాయి. ప్రతి ఒక్కరి డెస్క్ చాలా నీట్ గా అండ్ క్లీన్ గా ఉంది. సో మనం కూడా ఒక చిన్న సెటప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి నిన్ననే ఒక ఫిష్ బౌల్ దానికి కావాల్సిన సెటప్ అంతా కొన్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ప్లాంట్స్ పెట్టడానికి 2 బాటిల్స్, అవి కూడా నిన్ననే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆ బాటిల్స్ ని కట్ చేయడం. మా ఆఫీస్ పక్కనే ఒక గ్లాస్ షాప్ ఉంది, అక్కడ అడిగి ఎంత అవుతుందో చూద్దాం కట్ చేయడానికి. ఒక బాటిల్ కట్ చేయడానికి 100 రూపాయలు చెప్పాడు. నాకు ఎందుకు అది చాలా ఎక్కువ అనిపించింది, అందుకే నేనే మాన్యువల్ కట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. యూట్యూబ్ లో ఒక మెథడ్ చూసా బాటిల్ కట్ చేయడానికి, దాన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని రూమ్ కి అయితే వచ్చేసాను. ఇవే మన బాటిల్స్. ఈ బాటిల్స్ ని కట్ చేయడానికి కావాల్సింది కొంచెం డీజిల్, శాండ్ పేపర్, పూలు కుట్టే దారం అండ్ ఒక ఇయర్ బడ్. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే, దారం తీసుకొని బాటిల్ కి ఏ హైట్ లో కావాలంటే ఆ హైట్ వరకు ఒక థిక్ లేయర్ లా ఫామ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకొని డీజిల్ లో ముంచి మనం రెడీ చేసుకున్న థ్రెడ్ లేయర్ కంతా బాగా పట్టించాలి. దాని తర్వాత ఒక బకెట్ తో కూల్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు లైటర్ తీసుకొని జాగ్రత్తగా థ్రెడ్ ని వెలిగించాలి. మంట బాటిల్ చుట్టూ వచ్చేలా స్లోగా బాటిల్ ని తిప్పాలి. ఒక 30 సెకండ్స్ బాటిల్ హీట్ అయిన తర్వాత ఆ కూల్ వాటర్ లో ముంచాలి బాటిల్ ని. ఫస్ట్ బాటిల్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు రెండో బాటిల్ ట్రై చేద్దాం. సెకండ్ బాటిల్ కూడా బాగానే వచ్చింది. ఇంకా పేపర్ తో రబ్ చేద్దాము. ఇలా ఓపెనింగ్స్ రబ్ చేయకపోతే మన హ్యాండ్లింగ్ కి ఇబ్బంది అవుతుంది. 2 బాటిల్ ని బాగా క్లీన్ చేసుకుందాం. చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయి కానీ ఫినిషింగ్ చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయా, ఇదంతా నేను చేసిన లంచ్ బ్రేక్ టైంలో ఫుడ్ తినకుండా ఈ పత్తాపరం పెట్టుకున్నాను నేను. ఇంకా వెళ్ళేదారిలో ఒక గ్రాస్ మ్యాట్ తీసుకున్నాను సిస్టమ్ కింద డెకరేషన్ కోసం. మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మరి.